ఈ ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాలమున గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి మిమ్మల్ందరినీ మరొకసారి హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో నా యొక్క ప్రత్యేకమైన శుభములు మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈ నూతన ఉదయాన మరలా మిమ్మల్ందరినీ ఈ విధంగా కలుసుకొని దేవుని వాక్కును మీకు వినిపించడానికి, ఆయన మాటను మీకు తెలియజేయడానికి దేవుడు నాకు అనుగ్రహించిన గొప్ప అవకాశమును బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఈ ఉదయాన్ని మీరు కూడా దేవుని బట్టి సంతోషిస్తూ ఉన్నారా? మీ పరిస్థితులు ఏ విధంగా ఉన్నా భయపడకండి, దేవుడు మీకు తోడుగా ఉన్నాడు. ఈ ఉదయాన ఎంత నిర్జీవంగా మీరున్నా దేవునితో సమాధానపడండి. ఆయన చిత్తానుసారంగా, ఆయన వాక్యానుసారంగా జీవిస్తూ దేవునితో మీ దినమును ప్రారంభించండి. ఎన్ని సమస్యలు, ఎన్ని ఒడిదుడుకులు మీ జీవితంలో వచ్చినా ఆయన మీ చేయి పట్టుకొని నడిపిస్తాడు. మరి ముఖ్యంగా మీలో ఇంకా ఎవరైనా సమస్యలు, శోధనలో ఉన్నట్లయితే తప్పకుండా కామెంట్ రూపంలో మీ యొక్క ప్రతి ప్రార్థన అవసరతను నాకు తెలియచేయండి. తప్పక మీ కొరకు భారముతో ప్రార్థించి నీ పక్షముగా మీ యొక్క ప్రతి ప్రార్థన అవసరతను దేవునికి తెలియజేసి మీకు ప్రేయర్ సపోర్ట్ చేయడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. అయితే మీ ప్రార్థన దేవుడు లక్ష్య పెడుతున్నాడు. మీరు మోకరించి ప్రార్థించండి, దేవుని యొక్క గొప్ప కార్యములు పొందుకోండి. అదేవిధంగా ఈ మాటలు వింటున్న మీరు కూడా తప్పకుండా మీకు అనుకూలమైతే కామెంట్స్ అన్ని చదవండి. వాక్యం చివరిలో అందరి కొరకు ప్రార్థన చేద్దాం. ఎందుకంటే మీ సమస్యలన్నిటికీ వేసే జవాబు ఆయన మాత్రమే సొల్యూషన్. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు దేవునికి చెల్లునుగాక. ఈరోజు దేవుడు మీకు అనుగ్రహిస్తున్న దేవుని మాటను చదువుకుందాం. సామెతల గ్రంథము 4వ అధ్యాయము 12వ వచనము. నీవు నడుచున్నప్పుడు నీ అడుగు ఇరుకున పడదు, నీవు పరుగెత్తునప్పుడు నీ పాదము తొట్టిల్లదు. ఆమేన్. ఈరోజు వాగ్దానాన్ని వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవన ప్రయాణంలో కొన్నిసార్లు నడవాల్సిన పరిస్థితి ఎదురవుతుంది, కొన్నిసార్లు పరిగెత్తవలసి వస్తుంది. అయితే పరిగెత్తినా, నడిచినా, ఏ పరిస్థితిలో నువ్వు వెళ్తున్నా నీ అడుగు ఇరుకున పడనీయనని, నీ పాదము తొట్టిల్లనీయనని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఈరోజు ఈ వాగ్దానం వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, మీరు ఏ పరిస్థితిలో ఉండి వాగ్దానం వింటున్నారో, ఏ జారిపోయే పరిస్థితిలో ఉండి, ఏ పడిపోయే పరిస్థితిలో ఉండి, ఏ ఇరుకులో ఉండి, ఏ ఇబ్బందిలో ఉండి వాక్యాన్ని వింటూ ఉన్నారో నాకైతే తెలియదు, కానీ దేవునికి తెలుసు. అందుకే మీ హృదయాన్ని ఎరిగిన దేవుడు, మీ పరిస్థితులన్నిటినీ చూచిన దేవుడు ఈరోజు మీకు వాగ్దానం చేస్తున్నారు. ఇరుకున పడిపోయాను అనుకుంటున్నావా? ఇక అయిపోయింది అనుకుంటున్నావా? నేను జారిపోయిన, నేను తొట్టిల్లిపోయాను అనుకుంటున్నావా? నేను ఇక లేవలేనేమో, ఈ ఊబిలోకి దిగిపోయినట్లుగా నా జీవితం ఉందని అనుకుంటున్నావా? అయితే ఎంత మాత్రం కూడా నేను పడనయ్యను, నేను నీ చేయి పట్టుకుంటానని ప్రభు వాగ్దానం చేస్తున్నారు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన ఎప్పటికీ కూడా ఆయన మాట నెరవేర్చలేనివాడు కాదు, నెరవేర్చగలిగిన సమర్థుడు. ఎటువంటిదైనా మాట ఇచ్చాడంటే తప్పక నెరవేరుస్తాడు. ఎందుకంటే ఆయన సమర్థత కలిగిన వాడు నెరవేర్చడానికి. నీ జీవితం శూన్యంగా ఉన్నా కూడా నూతన సృష్టిని చేసి తన వాగ్దానాన్ని నెరవేర్చగలిగిన సమర్థుడు. కాబట్టి ఎంత మాత్రం కూడా అధైర్యపడకుండా దేవుడిస్తున్న వాగ్దానం గట్టిగా పట్టుకొని ప్రార్థించండి. నేను వెళ్తున్న మార్గం అంతా చీకటిగానే ఉంది, నాకు ఏ వెలుగు కనబడడం లేదని నువ్వు దిగులు పడుతూ ఉన్నా దేవుడు నీవు చీకటిలో నడవాలని కోరుకోవటం లేదు, వెలుగులో నీవు నడవాలని ఆయన కోరుకుంటున్నాడు. అయితే నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారం కనుక నువ్వు ఒప్పుకుంటే నీ త్రోవలన్నీ కూడా ఆయన సరళం చేస్తాడు. చూడండి, సామెతల గ్రంథంలోని 3వ అధ్యాయము 5-6 వచనంలో రాయబడి ఉంది, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకముంచుము, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళం చేయును. మీకు చీకటిగా ఉన్న, మీకు అర్థం కాని, మీరు వెళ్ళలేని, మిమ్మల్ని భయపెడుతూ ఉన్న మీ ప్రతి మార్గమును దేవునికి అప్పగిస్తే, మీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారానికి ఒప్పుకుంటే ఆటోమేటిక్గా మీరు వెళ్ళే ప్రతి మార్గము కూడా సరళమైపోతుంది, మీ ప్రతి త్రోవ కూడా తెరవబడుతుంది. ఎందుకంటే
దేవుడు స్పష్టత లేని చీకటి చీకటిగా ఉన్న మీకు అర్థం కాని త్రోవలో మీరు నడవాలని ఆయన కోరుకోవడం లేదు. ఆదియందు దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగింది, అది మంచిదని ప్రభు చూచాడు. అదేవిధంగా ఈరోజు నీ జీవితంలో కూడా గొప్ప వెలుగును కలుగు చేయాలని, నీ ప్రతి మార్గంలో చీకటిలో నడవకుండా వెలుగు మార్గంలో నేను నడిపించాలని ఆయన కోరుకుంటున్నారు. నీ మార్గం నీకు స్పష్టంగా కనబడాలి, సులువుగా నువ్వు ముందుకు సాగాలి. నీకు అర్థం కాని మార్గంలో నువ్వు వెళ్ళకూడదు, నీకు స్పష్టత లేని నీకు కనబడని మార్గంలో నువ్వు వెళ్ళకూడదని దేవుడు కోరుకుంటున్నాడు. వెలుగు కలుగు చేసిన దేవుణ్ణి నీ జీవితంలో కూడా వెలుగు కలిగించాలని నువ్వు అడిగితే, అయ్యా ఈరోజు నా జీవితం ఏంటో నాకు అర్థం కావడం లేదు, నా గమ్యం ఏంటో నాకు తెలియడం లేదయ్యా, నా జీవితం అంతా చీకటి చీకటిగా ఉంది తండ్రి, చీకటిలోనే నా జీవితాన్ని గడుపుతూ ఉన్నానయ్యా, అనేకసార్లు పడిపోతూ ఉన్నాను, అనేకసార్లు తప్పిపోతూ ఉన్నాను, తొట్టిల్లిపోతూ ఉన్నాను, అనేకసార్లు నా పాదం ఇరుకును పడిపోతూ ఉంది తండ్రి, ఇరుకులో ఉండి నీకు మొరపెడుతున్నానయ్యా. విశాల స్థలమందు ఉత్తరమిస్తానని వాగ్దానం చేశారు. మీరు మరలా నా జీవితంలో వెలుగు కలుగ చేస్తే నేను ముందుకు సాగగలుగుతానయ్యా. నా మనసును వెలిగించండి, నా జ్ఞానాన్ని వెలిగించండి అయ్యా, నా జీవితాన్ని వెలిగించండి తండ్రి. సులువుగా ముందుకు సాగడానికి నేనేమి చేయాలో నాకు తెలియచేయండి. నా భవిష్యత్తును, నా జీవితాన్ని క్లియర్గా చూడడానికి కావలసిన ఆధ్యాత్మిక వెలుగును నాకు దయచేయండి అయ్యా అని నువ్వు ప్రభువుని అడగగలిగితే, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారానికి కనుక నువ్వు ఒప్పుకోగలిగితే, ఆయన నీ ప్రతి మార్గంలో తిరిగి వెలుగు కలుగు చేస్తాడు. నీ మార్గం అంతా నీకు స్పష్టంగా కనబడేటట్లుగా చేస్తాడు. నీ ఆత్మీయ నేత్రాలు తెరుస్తాడు. ఖచ్చితంగా దేవుడు నిన్ను తిరిగి వెలిగిస్తాడు. గనుక సృష్టికర్తైన దేవుణ్ణి అడగండి, అయ్యా ఆదియందు వెలుగు కలుగు చేసిన దేవా, నా జీవితంలో కూడా వెలుగు కలుగు చేయండి. నా ఉద్యోగులు నాకు క్లారిటీ ఇవ్వండి అయ్యా, నా భవిష్యత్ అంతా నాకు క్లియర్గా చూపించండి తండ్రి, నీ చిత్తాన్ని మాత్రమే నాకు తెలియచేయండి అని మీరు అడిగితే మీ బిడ్డల జీవితంలో గొప్ప క్లారిటీ నీకు ఇస్తాడు. భార్యాభర్తలు మీ జీవితంలో గొప్ప క్లారిటీ ఆయన ఇస్తాడు. ఆర్థిక విషయాల్లో గొప్ప క్లారిటీ మీకు ఇస్తాడు ఆయన. మీ ఆరోగ్య పరిస్థితి కావచ్చు, మీరు ఏదైతే ఆయన అడుగుతున్నారో, ఏదైతే చీకటిగా ఉందనుకుంటున్నారో ప్రతిదీ క్లియర్గా కనబడడానికి ఆయన వెలుగును కలుగు చేస్తాడు, క్లారిటీ నీకు ఇస్తాడు. ఇక కన్ఫ్యూజన్ ఉండదు. కాబట్టి ఆయన చేతులకు అప్పగించుకోండి ఈరోజు మీ జీవితాన్ని. నా కాలు జారి నేను తొట్టులే వేళ నా చేపట్టుకుని నడిపించండి అయ్యా అని అందరం కూడా మోకరించి ఆయనను వేడుకుందాం, ప్రార్థన చేద్దాం. నా కాలు జారి తొట్టిల్లు వేళ చీజాచి నిలబెట్టుమయ్యా, సాతాను నన్ను బంధించు వేళ నన్ను చీరి విడిపించుమయ్యా. నా కాలు జారి తొట్టిల్లు వేళ చీజాచి నిలబెట్టుమయ్యా, సాతాను నన్ను బంధించు వేళ నన్ను చీరి విడిపించుమయ్యా. నీ చేతితో నన్ను పట్టుకో, నీ సేవలో నన్ను వాడుకో, నీ చేతితో నన్ను పట్టుకో, నీ సేవలో నన్ను వాడుకో, నిత్యము నన్ను నడిపించుమయ్యా యేసయ్యా, 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 యేసయ్యా. నాతో మాట్లాడుమయ్యా, నన్ను దర్శించుమయ్యా, నీ సన్నిధాన నీ మందిరాన నీ ఆత్మతో నన్ను నింపుమయ్యా, నాతో మాట్లాడుమయ్యా. ప్రేమగల తండ్రి నీకు వందనాలు. నీ ఉచిత కృపను బట్టి మరి ఒక దినాన్ని చూచే తరుణాన్ని మాకు అనుగ్రహించారు, మరి ఒక దినాన్ని మా ఆయుష్కాలంలో యాడ్ చేశారు. అందరిని బట్టి నీకు వందనాలు.
మా ఆత్మీయ కుటుంబం అంతటినీ కూడా సజీవులుగా ఉంచి ఈరోజు నీ వాక్కును వినే గొప్ప భాగ్యాన్ని ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈరోజు అద్భుతకరమైన వాగ్దానాన్ని మాకు అనుగ్రహించారు. నీవు నడుచున్నప్పుడు నీ అడుగు ఇరుకున పడదు, నువ్వు పరుగెత్తినప్పుడు నీ పాదము తొట్టిల్లదు, నీవిక కలవరపడవు, కంగారు పడవు. ఏ మార్గంలో వెళ్తున్నా నీకు స్పష్టత ఉంటుంది, నువ్వు స్పష్టంగా చూస్తావు. నీకు చీకటి లేదు, నీ చీకటిని తొలగిస్తాను, నీ మార్గమును స్పష్టంగా చూచే భాగ్యాన్ని ఇస్తాను, నీకు వెలుగు కలుగు చేస్తానని వాగ్దానం చేశారు తండ్రి. ఎంతమంది అయితే స్పష్టత లేక చీకటిలో నడుస్తూ ఉన్నారో ప్రతి ఒక్కరి జీవితంలో మీరు వెలుగు కలుగు చేస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. చీకటిలో ఉన్నవారు గొప్ప వెలుగును చూచారని యెషయా గ్రంథంలో వ్రాయబడి ఉంటుంది. అవును తండ్రి, ఎవరైతే చీకటిలో ఉన్నారో ప్రభువు వారికి గొప్ప వెలుగు కలుగు చేస్తారు. ప్రభు జన్మ ప్రతి ఒక్కరికి వెలుగునిచ్చింది. ఆ యొక్క గొప్ప వెలుగులో నడవడానికి మా ఆత్మీయ కుటుంబం అంతటికీ సహాయం చేయండి. ఆత్మీయ నేత్రాలు తెరవండి అయ్యా. ఆశ్చర్యకరమైన వెలుగులో నడిచే గొప్ప భాగ్యం దయచేయండి. మరి ముఖ్యంగా తండ్రి, నీ ప్రియమైన బిడ్డలు అనేక మంది శోధనలో సమస్యల్లో ఉండి కామెంట్స్ రూపంలో మాకు తెలియజేస్తున్నారు. ప్రతి ప్రార్థన అవసరతని చేతులు పెడుతున్నానయ్యా. ప్రతి ఒక్కరి కొరకు నీకు మొరపెట్టుకుంటున్నాం. మేమందరం కలిసి ప్రార్థిస్తున్నాం. సంఘమంతా ప్రార్థించినప్పుడు అద్భుతాలు చూశారు తండ్రి ఆనాడు. ఈరోజు కూడా మారని దేవుడవు తండ్రి, నిన్ననేడు ఏకరీతిగా ఉన్నవాడవు. ఈరోజు కూడా అదే అద్భుతాలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అందుకే మేమందరం కలిసి నీ సన్నిధిలో మొరపెట్టుకుంటున్నాం తండ్రి. ఏక మనస్సుతో మేము మొరపెడుతున్నామయ్యా. మా మొర నీ సన్నిధికి చేరుతుందని నమ్ముతున్నాను. ఎంతమంది అయితే ఈ నిమిషంలో చేతులెత్తి నీకు మొరపెడుతున్నారో, వారి సమస్యలు ఏవైనప్పటికీ, వారి బాధ ఏదైనప్పటికీ, వారి ఇరుకు, వారి కష్టము ఏదైనప్పటికీ నజరేయుని యేసు నామములో విడుదల పొందుకొందురుగాక. నజరేయుని యేసు నామములో నెమ్మది పొందుకొందురుగాక, శాంతి పొందుకొందురుగాక. నజరేయుని యేసు నామములో ఆరోగ్యము పొందుకొందురుగాక. నజరేయుని యేసు నామములో పరిశుద్ధత, నీతి పొందుకొందురుగాక. తరతరాలుగా వస్తున్న ప్రతి శాపమును యేసు నామములో కొట్టివేస్తున్నాను. తరాలుగా వస్తున్న రోగాలను యేసు నామములో కొట్టివేస్తున్నాను. తరాలుగా వస్తున్న మానసిక వేదనలు యేసు నామములో అణచివేస్తున్నాను. తరతరాలుగా వస్తున్న ఆర్థిక ఇబ్బందులను నజరేయుని యేసు నామములో కొట్టివేస్తున్నాను. తరాలుగా వస్తున్న అజ్ఞానమును నజరేయుని యేసు నామములో కొట్టివేస్తున్నాను. తరాలుగా వస్తున్న పాపపు కట్లు, వ్యసనాలనే కట్లు నజరేయుని యేసు నామములో తెంపివేస్తున్నాను. ఉద్యోగాల్లో మీరు తోడుగా ఉండండి తండ్రి. ఉద్యోగాల కొరకు ఎదురు చూసిన బిడ్డల జీవితంలో అద్భుతకరంగా ఉద్యోగాలు దయచేయండి. వ్యాపారంలో మీరు తోడుగా ఉండండి. చేతి పనులను దీవించండి అయ్యా. స్వంత గృహాలు లేని బిడ్డలందరికీ స్వంత గృహాలు దయచేయండి తండ్రి. ఇంటర్వ్యూస్కి వెళ్తుంటే మీరు తోడుగా ఉండి నడిపించండి. అనేక సంవత్సరాలుగా గర్భఫలం కొరకు ఎదురు చూస్తూ ఇంకా గర్భఫలం కలగక దిగులుతో ఉన్న ప్రతి బిడ్డ గర్భమును ముట్టండి అయ్యా. ఆశ్చర్యకరమైన కార్యము ప్రతి గర్భంలో జరుగునుగాక. వివాహాల కొరకు ఎదురు చూసిన బిడ్డల జీవితంలో ఆశ్చర్యకార్యము జరిగించండి. అనేక సంవత్సరాలుగా కోర్టు బంధకాల్లో ఉన్న ప్రతి బిడ్డను విడిపించండి, న్యాయం జరిగించండి. కుటుంబ సమస్యలను విడిపించండి. విచ్ఛిన్నమైపోయిన కుటుంబాలను తిరిగి కట్టండి. విడిపోయిన భార్యభర్తను తిరిగి కట్టండి. పొలం అమ్ముడవ్వాలని చూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో అద్భుతం చేయండి తండ్రి. గృహాలు అమ్మాలని చూస్తున్న బిడ్డల జీవితంలో అద్భుతం చేయండి. లోన్స్ కొరకు ఎదురు చూసిన బిడ్డల జీవితంలో అద్భుతం చేయండి అయ్యా. పెండింగ్లో ఉన్న ప్రతి కార్యమును తిరిగి ప్రారంభించండి. ఆగిపోయిన ఫైల్స్ని కదపండి అయ్యా. అధికారులతో మాట్లాడండి, పెద్దలతో మాట్లాడండి. మీరెవరితో మాట్లాడాలో, ఏ కార్యం ఎలా చేయాలో నీకు తెలుసు తండ్రి. ప్రతి కార్యము నీ చిత్తానుసారంగా జరిగించి నడిపించమని నీ బలమైన చేతులకు ప్రతి ఒక్కరిని అప్పగిస్తున్నాను. ఇది మనం ప్రారంభిస్తూ ఉండుగా రోజంతా ఆత్మీయ కుటుంబానికి తోడుగా ఉండి ముందుకు నడిపిస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. ఈరోజు ఈ మాటలు విన్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, నీ మార్గం నీకు తెలియడం లేదా? భయపడద్దు, దేవుని చేతులకు అప్పగించు. సరైన మార్గంలో, తిన్ననైన మార్గంలో నేను నడిపిస్తాడు. ఈ వాగ్దానం ద్వారా నేను బలపరచబడ్డానన్న వారందరూ ఆమెను చెప్పండి. లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడేండి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యూ.